Hi students, welcome to Karunya Physics classes. IP series లో for senior inter physics ma electric charges and fields guarantee 4 marks. అందులో one of the 4 marks explain చేస్తున్నాను చూడమ్మా. So derive an expression for intensity of electric field at a point on equatorial plane of an electric dipole అంటున్నాడు. ఒక ఎలక్ట్రిక్ డైపోల్ కి ఈక్వటోరియల్ ప్లేన్ లో ఒక పాయింట్ దగ్గర ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ ఎంత, దట్ యు హావ్ టు క్యాలిక్యులేట్ ఇట్. సో ఎలక్ట్రిక్ డైపోల్ కి ఈక్వటోరియల్ ప్లేన్, మన ఈక్వటోరియల్ ప్లేన్ అంటే ఎప్పుడైనా గుర్తుపెట్టుకో పర్పెండిక్యులర్ బైసెక్టర్ అని అర్థం. అంటే ఎలక్ట్రిక్ డైపోల్ కి పర్పెండిక్యులర్ బైసెక్టర్ లో వాట్ ఈజ్ యువర్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ దట్ యు వాంట్ టు క్యాలిక్యులేట్. సో దట్ ఫస్ట్ లెట్ us కన్సిడర్ ఏ డైపోల్ హియర్. నానా ఇక్కడ డైపోల్ తీసుకుందాం. డైపోల్ అంటే యు ఆల్రెడీ నో దట్ two equal and opposite charges. So this is your plus q, this is your minus q. So two equal and opposite charges which are separated by a finite distance 2a and which causes dipole moment. Negative to positive is the dipole moment direction, that is your p bar. So p bar and negative to positive dipole moment direction. So ikkada meer observe cheste center to one charge, so the distance is a, center to other charge the distance is a, right? ఇప్పుడు ఈ డైపోల్ కి పర్పెండిక్యులర్ బైసెక్టర్, దాన్నే ఈక్వటోరియల్ ప్లేన్ అంటారు నాన్న. సో ఈ ఈక్వటోరియల్ ప్లేన్ లో, రైట్, సో దిస్ ఈజ్ యువర్ పర్పెండిక్యులర్ బైసెక్టర్ ఫ్రమ్ సెంటర్ ఆఫ్ ద డైపోల్, సో విచ్ ఈజ్ అట్ ఏ డిస్టెన్స్ r. సో ఈ పర్పెండిక్యులర్ బైసెక్టర్ లో లెట్ us కన్సిడర్ ఏ పాయింట్ p వేర్ యు వాంట్ టు క్యాలిక్యులేట్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ హియర్, రైట్? సో ఈ డైపోల్ కి ఈక్వటోరియల్ ప్లేన్, that is which is at a distance r from center of the dipole, perpendicular bisector, that is what you call it as an equatorial plane. So at point p, ee point p దగ్గర electric field calculate చేయాలా, equatorial plane perpendicular bisector, right sir? ఎలా calculate చేస్తాం? ఫస్ట్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ బేసిక్ ఫార్ములా డ్యూ టు పాయింట్ చార్జ్, ఇది డిస్క్రిప్షన్ బాక్స్ లో కూడా లింక్ ఇస్తానన్న. డెరివేషన్ ఆఫ్ ఇంటెన్సిటీ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ డ్యూ టు పాయింట్ చార్జ్ ఐ ఆల్రెడీ డిరైవ్డ్. సో E is equals to 1 by 4 pi epsilon naught q by r square. So that is your electric field intensity nana. So ఇప్పుడు ఇక్కడ టూ చార్జెస్ ఉన్నాయి. పాయింట్ p దగ్గర ఎలక్ట్రిక్ ఫీల్డ్ క్యాలిక్యులేట్ చేయాలి. డ్యూ టు దీస్ టూ చార్జెస్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ ఎంత, ఈ పాయింట్ పైన ఎలా యాక్ట్ అవుతానే సార్? సో డైపోల్ కి పర్పెండిక్యులర్ బైసెక్టర్ ఆర్ డిస్టెన్స్ లో ఈ పాయింట్ p దగ్గర మీరు ఎలక్ట్రిక్ ఫీల్డ్ క్యాలిక్యులేట్ చేయాలి సార్. సో ఈ టూ చార్జెస్ బేస్ చేసుకొని ఈ పాయింట్ p దగ్గర ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎలా యాక్ట్ అవుతాయి, సో ఒకసారి చూస్తే నాన్న ఎలా యాక్ట్ అవుతాయి చూడమ్మా. సో డ్యూ టు ప్లస్ చార్జ్, సో ఎలక్ట్రిక్ ఫీల్డ్ డైరెక్షన్ ఆల్వేస్ టేకెన్ ఫ్రమ్ పాజిటివ్ టు నెగటివ్. ప్లస్ అంటే స్టార్ట్ అంటే అవే, మైనస్ అంటే టువర్డ్స్ కాబట్టి ఎండింగ్. సో ఎండింగ్ కాబట్టి ఇక్కడ ప్లస్ కాబట్టి అవే. సో ఈ ప్లస్ క్యూ నుండి డ్యూ టు పాయింట్ పి ఇలా ట్రావెల్ అవుతుందన్న. సో ఎలక్ట్రిక్ ఫీల్డ్ డైరెక్షన్ ఇలా క్రియేట్ అవుతుందన్న. సో డ్యూ టు పాయింట్ పి, రైట్, ప్లస్ కాబట్టి అవే. దిస్ ఈజ్ యువర్ ఎలక్ట్రిక్ ఫీల్డ్, దిస్ ఈజ్ యువర్ పాయింట్ ఏ అనుకుంటాను, దీన్ని పాయింట్ బి అనుకుంటానన్నా. దిస్ ఈజ్ యువర్ పాయింట్ పి. సో ఈ పాయింట్ ఏ దగ్గర ఉండే ప్లస్ చార్జ్ వల్ల ఎలక్ట్రిక్ ఫీల్డ్ అవే కాబట్టి దీన్ని ఈఏ అంటానన్నా, రైట్? ఎంత డిస్టెన్స్ లో సార్? డిస్టెన్స్, ఈ డిస్టెన్స్ కావాలి. ఎందుకు సార్? ఎలక్ట్రిక్ ఫీల్డ్ క్యాలిక్యులేట్ చేయాలంటే చార్జ్, ఏ దగ్గర చార్జ్ ఉంది సార్? డిస్టెన్స్, ఈ డిస్టెన్స్ నాకు కావాలి. సో డిస్టెన్స్ ఏమవుతుంది సార్? నాన్న ఇది ఆర్, ఇది వచ్చేసి ఏ. సో ఆర్ ఏ, దిస్ ఇస్ ద లాంగెస్ట్ సైడ్ కాబట్టి ట్రయాంగిల్ నాన్న. సో ఈక్వలేటరల్ ట్రయాంగిల్ మీరు తీసుకుంటే లాంగెస్ట్ సైడ్ హైపోటెన్యూస్, పైథాగరస్ థీరం. సో అప్పుడు రూట్ ఆఫ్ ఆర్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్, రైట్? సింపుల్. నెక్స్ట్ అన్న, ఈ పాయింట్ పి దగ్గర నెగటివ్ చార్జ్, పాయింట్ పి పేస్ చేసుకొని ఎలా ఉంటుంది? డ్యూ టు నెగటివ్ చార్జ్ ద ఎలక్ట్రిక్ ఫీల్డ్ డైరెక్షన్ టువర్డ్స్ టర్మినేటెడ్. సో ఎండ్ అవుతుందన్న. సో నెగటివ్ డైరెక్షన్, సో నెగటివ్ చార్జ్ కాబట్టి ఎలక్ట్రిక్ ఫీల్డ్ డైరెక్షన్ టువర్డ్స్, దిస్ ఈజ్ యువర్ ఈబి. డిస్టెన్స్ అన్న సేమ్ ఆర్ ఏ, ఈక్వలేటరల్ ట్రయాంగిల్. సో కాబట్టి ఇక్కడ కూడా డిస్టెన్స్ పైథాగరస్ థీరం అప్లై చేస్తే లాంగెస్ట్ సైడ్ హైపోటెన్యూస్ క్యాలిక్యులేషన్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ రూట్ ఆఫ్ ఆర్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్, రైట్? సో ఇక్కడ ఈ వరకు ఏం చేస్తాను చూడన్నా. సో లెట్ us కన్సిడర్ దిస్ ఈజ్ యువర్ డైపోల్ ఐఎమ్ టేకింగ్. సో టోటల్ ఫైనైట్ డిస్టెన్స్ తో టూ ఈక్వల్ అండ్ ఆపోజిట్ చార్జెస్ సెపరేటెడ్ బై ఫైనైట్ డిస్టెన్స్ టు ఏ, డైపోల్ డైరెక్షన్ నెగటివ్ టు పాజిటివ్, ఈక్వటోరియల్ ప్లేన్ అంటే పర్పెండిక్యులర్ బైసెక్టర్ అట్ ఏ డిస్టెన్స్ ఆర్, పాయింట్ పి వాంట్ టు క్యాలిక్యులేట్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అట్ దట్ పాయింట్ పి. డ్యూ టు ప్లస్ క్యూ ఎలక్ట్రిక్ ఫీల్డ్ డైరెక్షన్ అవే, స్టార్ట్స్ నెగటివ్ చార్జ్, స్టాప్ అంటే నథింగ్ బట్ టువర్డ్స్,
right? Distance, Pythagoras theorem, equilateral triangle. So got అప్పుడు ఏమవుతుంది root of r square plus a square, ఇక్కడ root of r square plus a square, right? Now ma ఇప్పుడు EA EB calculate చేయనా, what to get? So EA EB ఏమవుతుంది చూడనా. So EA is equals to what? So EA is equals to electric field due to point A in this direction ఏమవుతుంది సార్ ఈ ఫార్ములా నాన్న 1/4 pi epsilon naught, right? Q by r square, r అంటే ఇక్కడ distance this one అన్న అంటే root of r square plus a square whole square. అప్పుడు square root get cancelled out, then EA is equals to what? So 1/4 pi epsilon naught, okay, Q by r square plus a square ma. So this is your electric field due to point A. Now electric field due to point B, towards this point B electric field direction is there, adi kuda calculate cheyana same point. So EB is equals to same formula 1/4 pi epsilon naught, right? So B దగ్గర charge nana Q by R, R అంటే ఇదేనన్నా, but R square root to R cancel, same equilateral triangle, R square plus A square, right? So EB calculate చేస్తాం నాన్న. సో ఇప్పుడు ఈ పాయింట్ దగ్గర నెట్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎంత ఉంటుంది సార్ అంటే జాగ్రత్తగా చూడన్న నాన్న. P అనే పాయింట్ దగ్గర 2 ఎలక్ట్రిక్ ఫీల్డ్ డైరెక్షన్స్ ఆర్ దేర్, EA EB, దెన్ రిజల్టెంట్ ఆల్వేస్ యాక్ట్ అట్ ద మిడిల్. సో ఇక్కడ ఈ నెట్ అనేది యాక్ట్ అవుతుంది నాన్న. ఎలా యాక్ట్ అవుతుంది సార్ ఈ నెట్ నాన్న? మీకు అకార్డింగ్ టు ఫస్ట్ ఇయర్ పారలోగ్రామ్ లాలో ఒక పాయింట్ దగ్గర 2 వెక్టార్స్ యాక్ట్ అవుతాయి అట్ ద డయాగ్నల్, there is a resultant passing through it. So same point ఇక్కడ కూడా పాయింట్ P దగ్గర 2 వెక్టార్స్ ఉన్నాయి నాన్న. ఈ 2 వెక్టార్స్ కి రిజల్టెంట్ ఎక్కడ యాక్ట్ అవుతుంది అంటే అట్ ద మిడిల్. సో విచ్ ఫ్రేమ్స్ హియర్ పారలోగ్రామ్. సో ఇక్కడ ఒక పారలోగ్రామ్ క్రియేట్ అవుతుంది అన్న, సింపుల్, రైట్? సో ఇప్పుడు ABP ఈ పాయింట్ ని RQ అనుకుంటానా, ఈ పాయింట్ ని R అనుకుంటానా, ఈ పాయింట్ ని S అనుకుంటానా. నౌ ఇప్పుడు ఈ నెట్ ని క్యాలిక్యులేట్ చేయనన్నా. నన్ను ఒక పాయింట్ దగ్గర 2 వెక్టార్స్ ఉన్నప్పుడు రిజల్టెంట్ ఆల్వేస్ లైస్ అట్ ద మిడిల్. సో ఇక్కడ ఒక పారలోగ్రామ్ క్రియేట్ అవుతుంది. నౌ ఇప్పుడు ఈ డయాగ్రామ్ చూస్తే ఈ డైపోల్ ఈ నెట్ డయాగ్రామ్ ప్లేస్ చేస్తే 2 సిమిలర్ ట్రయాంగిల్స్ ఆర్ దేర్ నాన్న. ఇక్కడ సిమిలర్ ట్రయాంగిల్స్ అప్లై చేయొచ్చు. ఎక్కడ ఉన్నాయి సార్ సిమిలర్ ట్రయాంగిల్స్ అన్నారు అనుకోవచ్చు నాన్న. ఇది ఒక సిమిలర్ ట్రయాంగిల్ APB, చూడు ఇది ఒక సిమిలర్ ట్రయాంగిల్ PQR, ఇది ఒక సిమిలర్ ట్రయాంగిల్. సో 2 similar triangles are there, APB PQR. Similar triangles concept ఏంటన్నా, base ratio to the sides ratio that you are applying. ఈ similar triangles కి bases ratio sides ratio apply చేయి, then what you get ma. So base ratio to the sides ratio, base ratio similar triangles నాన్న. similar triangles base చేసుకొని ఏం రాయొచ్చు చూడమ్మా. సో similar triangles. So here there are 2 similar triangles to calculate the net electric field at point P. So 2 vectors resultant at the middle, parallelogram. So ikkada dipole and chusinapudu 2 similar triangles are acted. Similar triangles rule nana, basis ratio, that is PR, otherwise 2 similar triangles raddam ememi APB PQR. These are the 2 similar triangles ma, APB PQR. Now a similar triangles formula, basis ratio, that is PR by AB is equals to sides ratio PQ by AP. So PQ by AP, right? Now solve it, what to get? PR. So PR and nothing but E net is there. So E net, which you have to calculate by AB. AB distance is 2A, finite distance. PQ, so PQ ante EA, PQ side, EA is there. So EA by AP. So AP is what? This is the distance A to P. So root of R square plus A square, right? Now E net calculate cheyalamma. 2A appaga పంపించేసాయి, then what to get? So అప్పుడు E net is equals to, okay, so 2A multiply చేస్తానన్నా. So 2A into 1 by root of R square plus A square into EA. E and already know that. So 1 by 4 pi epsilon naught, okay, Q by R square plus A square, right ma? Yes.
No. So 2aq numerator, directly you can write it. Yes, sir. 2aq by, okay, 4 pi epsilon naught. Okay, sir. 4 pi epsilon naught into, nana ikkada chudamma, r square plus a square whole power 1 by 2. Ikkada r square plus a square whole power 1. So a power m into a power n. A power m plus n. So r square plus a square whole power 1 by 2 into r square plus a square whole power 1, which gives r square plus a square whole power 1 by 2 plus 1, 3 by 2. So got r square plus a square, okay, r square plus a square whole power 3 by 2, right? So 2aq, what you can write it, ma? According to dipole moment, q into 2a. So got ఇక్కడ 2a ఉంది, q ఉంది. So దీన్ని నేను p అని రాయొచ్చు నాన్న. Then so E net is equals to what? So అప్పుడు E net is equals to, okay, so p by 4 pi epsilon naught into, okay, r square plus a square whole power 3 by 2. Okay, so that you are writing here, right? So just ikkada, so 2a పంపిస్తానా, so 2a into 1 by రాస్తానా, e అంటే ఇక్కడ ఉండే సబ్స్టిట్యూట్ చేస్తానా, so a power m into a power n whole power 1 by 2, ఇక్కడ whole power 1, so whole power 3 by 2 నాన్న, right? 2aq అంటే p. సో కాబట్టి ఇక్కడ సింపుల్ గా ఇలా సాల్వ్ అవుతాను. నౌ సో ఇప్పుడు ఇక్కడ r a ఈ రెండిట్లో ఏది కంపారిజన్ చూడనా, r a కంపేర్ చేస్తే r is very much larger when compared with a is very much small distance. సో కాబట్టి ఇక్కడ సింపుల్ గా ఏం రాయొచ్చు అంటే హియర్ a is very much less than r. సో a డిస్టెన్స్ r తో కంపేర్ చేస్తే చాలా తక్కువగా ఉంది కాబట్టి a square is neglected. a neglect అంటే ఇంకా a square easily you can get neglected, right? Then what to get? So a square neglect చేస్తే, so a square get 0, then what to get here? అప్పుడు E net is equals to 1 by 4 pi epsilon naught, separately I am writing ma, into p by, right, r square whole power 3 by 2 remaining. Now, so 2 get cancelled out, then E net is equals to what? So 1 by 4 pi epsilon naught p by r cube. So this is your electric field due to equatorial line, nana. But vector form raste, so E net is equals to 1 by 4 pi epsilon naught minus p by r cube antam. Nana, this is your vector form, ma. So vector form ila rastam, nana. సో ఈక్వటోరియల్ లైన్ కి ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఏం సార్ అంటే 1 by 4 pi epsilon minus p by r cube. సార్ ఈ మైనస్ p ఎందుకు వచ్చింది సార్? ఇక్కడంతా పీనే కదా సార్ ఉండేది, ఉన్నటువంటి మైనస్ p ఎలా రాస్తారు సార్? చూడన్నా నాన్న, డైపోల్ డైరెక్షన్ b to a, బట్ ఈ నెట్ డైరెక్షన్ ఆపోజిట్, రైట్? సో ఈ రెండు ఆపోజిట్ గా ఉన్నాయి, అందుకే మైనస్. సో కాబట్టి ఈక్వటోరియల్ లైన్ ఫార్ములా, సో ఈ నెట్ ఈజ్ ఈక్వల్స్ టు 1 by 4 pi epsilon minus p by r cube. ఇదే డెరివేషన్ ని సింపుల్ వర్డ్స్ లో నోట్స్ లో రాస్తే ఎలా ఉంటుంది చూడండి, రైట్? ఇప్పుడు మనం ఏదైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాం అదే నన్ను ఇక్కడ చూడమ్మా. కన్సిడర్ ఎలక్ట్రిక్ డైపోల్ ఏబి, రైట్? సో లెంత్ 2a ఇచ్చినాడు. తర్వాత కన్సిడర్ ఏ పాయింట్ p ఆన్ ఈక్వటోరియల్ లైన్, అంటే పర్పెండిక్యులర్ బైసెక్టర్ అట్ ఏ డిస్టెన్స్ r ఫ్రమ్ సెంటర్ ఆఫ్ ద డైపోల్, r distance, right? Now electric field due to point plus q ante avenana, minus q ante towards, right, distance, Pythagoras theorem root of r square plus a square, right? So about electric field 1 by 4 pi epsilon q by square root cancel avutundi, r square plus a square minus q by, so e binana idi, so q by r square plus a square 1 by 4 pi epsilon. Two similar triangles APB ఒకటి, PQR ఒకటి, అదే ఇక్కడ రాసాం చూడన్నా, APB PQR, right? So basis ratio to the sides ratio PR by AB, PQ by AB. So E net by 2A, ఇక్కడ EA by root of r square plus a square. So ఇక్కడ 2A పంపిస్తాను, right? So Q by 4 pi epsilon at 1 by 4 pi epsilon 1 by r square, ఇక్కడ Q by r square plus a square EA nana into 2A by root of r square plus a square. So 2aq ante p nana, so 1 by 4 plus a power m into a power n whole power 3 by 2. So a is very much less than r, kabatti a square is neglected. So got r square whole power 3 by 2, 2 cancel avutundi, r cube. But ikkada negative sign enduku sir ante indicates the direction E is opposite to p bar. Simple. So ఇది రాస్తే 4 by 4 guarantee nana. So ikkada నేను చెప్పింది explanation as well as this notes I will send PDF link in description box. So for more videos like this, so subscribe and share to all your friends. So thank you, ma.